స్తోత్రములు దావీదు కుమారుడా, దేవుని కుమారుడా, నీకే వేలాది కోట్లాది స్తుతి 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 స్తుతి. స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. వారికి ఎంతగానో కాచి కాపాడుతున్న విధానం పడదేవా. స్తోత్రములు 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 స్తోత్రములయ్యా. సర్వోన్నత సర్వశక్తి సంపూర్ణ యేసు రాజా, నీకే వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములు 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 స్తోత్రములు. సర్వాత్రయామి దేవానికి వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములయ్యా. ఇంకా నీ కాపుదల దయచేయనువా, నీ రక్షణ దయచేయనువా, నీ ఆదరణ దయచేయనువా, నీ శక్తిని దయచేయనువా, నీ బలమును దయచేయనువా, యేసు రక్తమును సహాయం దయచేయనువా. అయ్యా యేసు రాజా, దావీదు కుమారుడా, దేవుని కుమారుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న యేసయ్యా, నీకే వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములు 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 స్తుతి స్తోత్రములు 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 స్తోత్రములయ్యా. సర్వశక్తి సంపూర్ణ యేసయ్యా, నీకే వేలాది కోట్లాది స్తుతి 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 పాత్రుడా స్తుతి పాత్రుడా. గడిచిన కాలం అంతా ఎంతగానో కాచి కాపాడుతుంటారు దేవా. స్తోత్రములయ్యా. అయ్యా నీ రెక్కల చాటుండేనా దేవ భద్రపరిచిన విధానం పడే దేవా. స్తోత్రములు 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 స్తుతి స్తోత్రములు. సర్వశక్తి సంపూర్ణ నీకే వేలాది కోట్లాది స్తుతులయ్యా స్తుతులయ్యా స్తుతులయ్యా. ఆది సంభూతుడా, అయ్యా సర్వకృపానిధి సర్వశక్తి మంతుడా యేసయ్యా, నీకే వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములు 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 స్తోత్రములయ్యా. నీ శక్తిని దయచేయనువా, నీ బలమును దయచేయనువా, నీ ఆదరణ దయచేయనువా. దయా దాక్షిణ్య పూరుడా, దావీదు కుమారుడా, దేవుని కుమారుడా, దేవానికే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సైన్యములకు అధిపతియాగు యెహోవా, నీకే వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములు 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 స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న యేసయ్యా, నీకే స్తోత్రములయ్యా 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 స్తోత్రములయ్యా. దావీదు కుమారుడా, దేవుని కుమారుడా, యేసయ్యా, నీకే వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములయ్యా. ఇంకా నీ కాపుదల దయచేయనువా, నీ రక్షణ దయచేయనువా. చెప్పబడిన సాక్ష్యాలు దీనికి ఆస్వాదించా. ఆయా వాక్య పరిచయలో వెలుచుండగా నీ ఆత్మశక్తి బలము దయచేయి. నీ నోటు పూర్వకంగా వాడబడి మార్గం దయచేయి. ఇప్పుడు వాడికి పాటలు వాయిద్యాలు సాక్ష్యాలు అంతా కూడా తోడుకున్న దేవ. స్తోత్రములయ్యా. చెప్పబడిన సాక్ష్యాలు దీనికి ఆస్వాదించడా. రానున్న రోజుల్లో ఇంకా అద్భుతాలు ఆశ్చర్యకరములు దయచేయి. నజరేశ్వర క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నా పరమ తండ్రి, ఆమేన్. చెప్పేటప్పుడు తర్వాత అంటే చర్చిలో అయితే అలాగే మహైనా మా చర్చిలోనైనా ఒక 10 మంది వరకు అవకాశం ఇస్తారు. అయితే 10 మంది చెప్పుకున్న తర్వాత మిగతా వాళ్ళందరూ సాయంత్రం అది వాక్యం అయిపోయిన తర్వాత మొదలెడతారు. అది ఇది వేరు అది వేరు. ఒక్కో చర్చిలో 1 రాజులు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చదువుకుందామండి. 1 రాజులు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 11 నుంచి 13 వరకు చదువుకుందామండి. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చును, దీర్ఘాయువైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడగక న్యాయములు గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవును ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమునకు ఘనతను ఇమ్మని అడగకపోయినా నేను వాటిని నీకు కూడా ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటి రాజులందరిలో నీ వంటి వాడు ఒక్కడున్నాడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచిన నా కట్టలు అనుసరించి నేను నియమించిన ధర్మశాస్త్రాలందరూ గైకొన్నట్లుగా నువ్వు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేసేది. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మహోన్నత సర్వోన్నత సర్వశక్తి సంపూర్ణ
గతకాలమంతా నీ వాక్యం అనే మన్నా చేత కాచి పోషించి పెంచి ఎంతగానో భద్రపరుస్తున్న విధానం పడదే స్తోత్రములయ్యా. ఏ దుష్టుడు బారి పడకుండా, ఏ శత్రువు బారి పడకుండా, ఏ అపవాది క్రియలకు లొంగిపోకుండా కాచి భద్రపరుస్తున్న స్తోత్రములయ్యా. ఇంకా నీ కాదులు దయచనువా, నీ రక్షణ దయచనువా. అయ్యా వాక్యము శ్రేష్టమైన వాక్యం అన్నావు దేవా. అటువంటి వాక్యాలు వెలిచుండగా ప్రభా తండ్రి వినగల చెవులు దయచే, గ్రహించగల హృదయము దయచే, మంచి నేల పండు విత్తనం వలె ప్రభా మంచి ఫలములు దయచేను ప్రభా. మంచిగా ఫలించి గ్రహించగల హృదయములు దయచేను ప్రభా. అలాగే ప్రభా నీ నోటి పేరు కింద వాడుకొని వాక్యమంతట్లో మీరే తోడుండి అధ్యక్షత వహించను ప్రభా. ప్రశస్తమైన యేసు అతి పరిశుద్ధులను అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ సొలొమోను రాజు గారండి. ఎవరండి? సొలొమోను రాజు గారు. ఎక్కడి నుంచి వచ్చాడండి సొలొమోను గారు? దావీదు కుమారుడు సొలొమోను. దావీదు ఏం చేశాడు? దేవుడి యొక్క కట్టడలను, ఆజ్ఞలను, నిబంధనలను పాటించాడు సొలొమోను గారు. క్షమించండి, దావీదు గారు. అలా పాటించడం వల్ల దావీదు గారికి దేవుడు ఏమి ఇచ్చాడు? వరము, నీ రాజ్యము సూర్యుడున్నంత కాలము నిలిచి ఉండను అన్నాడు. అలాగే వీళ్ళందరూ కూడా ఆజ్ఞలు గైకుంటేనే, ఆజ్ఞల కట్టలు గైకుంటేనే తరతరములన్నిటి కూడా దేవుడు యుగ యుగములన్నిటి కూడా నిత్యము నిలిచి ఉంటాడన్నాడు. కృప చూపక మానడు అన్నాడు దేవుడు. అలాగే ఇక్కడ సొలొమోను గారు ఏమడిగాడంటే న్యాయము తీర్చడానికి జ్ఞానాన్ని అడిగాడు. న్యాయము తీర్చే జ్ఞానం. ఏమండి? ఏమడిగాడు? న్యాయము తీర్చగలిగే, న్యాయమును గ్రహించుటకు వివేకం అనుగ్రహించమన్నాడు. న్యాయం తీర్చడానికి జ్ఞానము కావాలి. అంటే ఆ న్యాయాన్ని గ్రహించడానికి గ్రహింపు. ఈరోజు మన అంశం ఏంటంటే గ్రహింపు, గ్రహించుట. మరి గ్రహింపు అంటే ఏంటండి? మంచి చెడులు తెలుసుకోవడం, జ్ఞానము, విద్య అభ్యసించడము, చెప్పటం, వారి గురించి అర్థం చేసుకోవడం. ఒక విధంగా మనం చెప్పాలంటే అచ్చ తెలుగులో గ్రహించుట అంటే అర్థం చేసుకునుట. గ్రహించుట అంటే అర్థం చేసుకునుట. అర్థం చేసుకుంటలో చాలా రకాలు ఉన్నాయండి. భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం వేరు. ఏమండి? ప్రేమికులు అర్థం చేసుకోవడం వేరు. అలాగే ఒక టీచరు ఒక స్టూడెంట్ అర్థం చేసుకోవడం వేరు, అండర్స్టాండింగ్ అంటారు. ఏమండి? అలాగే ఒక బోధకుడు ఒక విశ్వాసి అర్థం చేసుకోవడం వేరు. అలాగే దేవుడి దగ్గర ఒక విశ్వాసి ఎవరైనా సరే పిల్లలు ప్రార్థన చేస్తే దాన్ని అర్థం చేసుకోవడం వేరు. చూసారా? అర్థానికి చాలా ఉన్నాయి. అవునా? సందర్భాన్ని బట్టి మారిపోతుంది అర్థం చేసుకోవడం. పనిలోకి వచ్చేపాటి కూడా అర్థం చేసుకోవడం మారిపోతుంది. పని అర్థం చేసుకోవడం మరి ఒక్కొక్క విధంగా మారుతూ ఉంటుంది. ఏదైనా సరే ఒక విశ్వాసిగా మనకు ఉండాల్సింది ఏంటంటే గ్రహింపు. గ్రహింపు అంటే అర్థం చేసుకోవడం. ముందుగా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. మనం ఆయన్ని అర్థం చేసుకోవాలి. దేనికంటే వ్యర్థమైపోవడానికా? అర్థం చేసుకోవడం అంటే మరి దావీదు ఏం చేశాడండి? గుడారాలు, డేరాలు, అరణ్యములు, రాత్రనక పగలనక అక్కడ ఇక్కడ చెట్టుని రాళ్ళని పుట్టని అన్ని చోట్ల తిరుగుతుంటే ఇజ్రాయేలు వారి ఎమ్మట పడి దేవుడు తోడుగా నీడగా నేనున్నాను, భయపడద్దు, నీ ముందర నడుస్తున్నాను అన్నాడు దేవుడు. అవునా? నాకు బంగ్లా కట్టించమని అడగల, నాకు బిల్డింగ్ కట్టించమని అడగల, నాకు కారు కొనివ్వని అడగల. దేవుడు నా ఆజ్ఞలను అనుసరిస్తే చాలు. పూర్ణ హృదయముతో పూర్ణ విశ్వాసంతో దేవుడిని అనుసరించమన్నాడు. అంతే. చాలా సులువైన మార్గం. అందుకే అంటారు యేసుని మార్గం సజీవ మార్గం నూతన మార్గము మాకు తెలిపిన దేవుడవు, మాకు తెలిపిన దేవుడవు. యేసుని మార్గం సజీవ మార్గం నూతన మార్గము మాకు తెలిపిన దేవుడవు, మాకు తెలిపిన దేవుడవు. సులువైన మార్గం అండి యేసుని మార్గం. ఏం చెప్పాడు? ఆయన కట్టలను ఆజ్ఞలను అనుసరించమని
తెలుసుకోమన్నాడు, దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు లేదని. అయితే ఏం చేశారు వీళ్ళు? అనుసరించారా? దేవుణ్ణి గ్రహించలేకపోయారు. అనుసరించారు కానీ దేవుణ్ణి గ్రహించుకోలేకపోయారు. అవునా? కానీ దేవుడు పెట్టిన పరీక్షను మనం అర్థం చేసుకోవాలి. దేవుడు పెట్టిన పరీక్ష. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లా? కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు, కొన్నిసార్లు కార్యము జరిగించడానికి దేవుడు నిమిషం చాలు. కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా సుదీర్ఘ ప్రార్థన జరుగుతాం. కొన్నిసార్లు అసలు ఆన్సర్ రాకపోవచ్చు. ఎందుకని అంటే దానికి తగ్గ సామర్థ్యం మనలో కావాలి. ఏంటంటే గ్రహించుకోవాలి మనం. అదే దేవుడికి, ఒక విశ్వాసికి కావాల్సింది ఏంటంటే ప్రార్థన చేయడం అంటే ఒక గ్రహించుకోవాలి దేవుడి యొక్క మనసుని. మనం దేవుడి యొక్క మనసుని గ్రహించుకోవాలి. దేవుడు ఎందుకు పెడతాడంటే ఒక చిక్కుముడి ఏదైనా సరే ఆ చిక్కుముడిని విడదీయగల జ్ఞానాన్ని దేవుడు ముందుగానే చెప్పడం, ఆ తెలివిని. సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే మరి చాలా మంది పోటీలు పెడతారండి. ఏ పోటీలు? గెలవడానికి. గెలిస్తే విజేతకి డబ్బులు ఇస్తారు, బహుమతులు, విలువైన బంగారం అని, ఇంకా ఏమంటే పొలాలు, స్థలాలని ఒక్కొక్క విధంగా ఉంటుంది. అవునా? ఎందుకని? అది గెలవాలి. చిక్కు ప్రశ్న, చిక్కుది చదరంగం ఉంటుంది. దాంట్లో కూడా కాంపిటీషన్స్ ఉంటాయి, హై లెవెల్స్. అవునా? క్రికెట్ ఉంది, హై లెవెల్స్ ఉంటాయి కాంపిటీషన్. ఇదంతా దేనికి? ఏ ఊరిని ఇవ్వచ్చుగా, సామర్థ్యం ఉన్నవాడికి అని అనుకోవచ్చుగా. కుదరదు. ఈ ఆటలో ఆడిన తర్వాత 10వ ఆట కూడా వాడే గెలవాలి, గెలిస్తేనే ఇస్తారు. అవునా? సామర్థ్యం మారుతూ ఉంటుంది, శక్తి మారుతూ ఉంటుంది, ఆలోచన మారుతూ ఉంటుంది, ఏమంటే విధి విధానాలు మారుతూ ఉంటాయి. అంటే ఏం కావాలి? సామర్థ్యం. దేవుడు మన దగ్గర కోరుకునేది సామర్థ్యం. ఆ చిక్కుముడి విడదీయడానికి ఏం కావాలండి? సామర్థ్యం. ఆ సామర్థ్యాన్ని మనలో పెంపొందించాలని, మనలో ఇంకా పెరగాలని దేవుడు మనకి ఒక పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే దేవుడు ఏం చేస్తాడు? పై స్థాయికి పంపిస్తాడు. అలాగే ఒక ఉదాహరణ మనం చూసుకున్నట్టయితే దావీదు ఎక్కడ? గొర్రెలు కాసుకునేవాడు. మరి దావీదు తండ్రికి ఎంతమంది కుమారులు ఉన్నారు? అవునా? వాళ్ళందరూ కూడా అభిషేకం చేయడానికి ఎస్ఐ గారు వచ్చినప్పుడు వీరు కాదు అన్నాడు దేవుడు. అవునా? ఎందుకని? ఆఖరి వాడు వచ్చేంత వరకు కూడా దేవుడు వెయిట్ చేశాడు. ఏంటి ప్రభువా, అందంగా ఉన్నాడు, ఎత్తుకున్నాడు, తెల్లకున్నాడు, కళ్ళు బాగున్నాయి, జుట్టు బాగున్నాయి, పై రూపమును లక్ష్య పెట్టేవాడు కాదు యేసయ్య, అంతరంగమును గ్రహించువాడు. ఆమె థ్యాంక్ యూ. హృదయాంతరంగాలు ఎదిగాడు దావీదుని. ఉదయం రాత్రి హల్లెలూయా, నా ప్రతి శ్వాసయు హల్లెలూయా, నీ ఓడిపోవు వేళ నాకు బలము నీవై, నీ కుంగిపోవు వేళ నా ఆత్మ పాడు పాట హల్లెలూయా అని దావీదు పాడుతున్నాడు. అవునా? దావీదు ఎలుగు బంటి వచ్చిన ఆ యొక్క గొర్రెలు తీసుకెళ్ళిపోవడానికి నా తోడున్నావు నువ్వు అని చెప్పి ఒకటే వడిసి పెట్టి కొడుతుంటే వెళ్ళిపోతున్నాయి. సింహం మీద పడి వచ్చిన బెదర్లా అదర్లా నా తోడు దేవుడు ఉన్నాడు అన్నాడు. ఆ రాయిచ్చి కొట్టాడు, వెళ్ళిపోయినాయి. అవునా? నిజంగా కుర్రవాళ్ళు పిల్లంటేనే భయపడతారు, కుక్క అంటేనే భయపడతారు గట్టిగా అరితే. అవునా? కానీ సింహాన్ని చూసిన అదర్లా బెదర్లా ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? దేవుడిలో ఉన్న విశ్వాసం. అది దేవుడు చూశాడు. దావీదు వచ్చిన తర్వాత అతనే నేను కోరుకున్న వ్యక్తి, పై రూపము లక్ష్యము చేయడు, బాలుడు అతడు అయినా సరే అతన్ని అభిషేకించాడు దేవుడు. ఆమె థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే దేవుడు గ్రహించాడు, స్తుతి పాడుతున్నాడు, దేవుడు మహిమపరుస్తున్నాడు. ఎక్కడైనా సరే, ఏ ప్లేస్ లో సరే, ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఎనీ టైం ఎనీవేర్, ఎక్కడైనా సరే దేవుడు స్తుతిస్తున్నాడు ఆయన చేసే పనులో. అది గ్రహించాడు దేవుడు. దావీదుని హెచ్చించాలనుకున్నాడు, హెచ్చించాడు. ఆమె థ్యాంక్ యూ.
మహారాజుగా చేశాడు. కానీ అటువంటి అభిషేకము చేసే ప్రయత్నంలో ఎన్నో అమంతరాలు వచ్చినాయి, ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. ఆ రాజుగారు తీసుకెళ్ళి కూడా చంపేద్దామని చూశాడు దావీదు గారిని. ఎందుకని? అయ్యో ప్రభు, మనమైతే ఏమంటాం? రాజుని చేస్తానన్నా అభిషేకం ఇచ్చాం, అయ్యో ప్రభు గొట్లో పడేసేవేంటయ్యా, ఈ రాజును ప్రేమించాడయ్యా, ఆ రాజు బాగా ఉంచుకొని చంపేయాలని చూస్తున్నాడయ్యా అంటాం మనం, అవునా? కానీ దావీదు అలాగల్లా, నా తాగు చోటు నువ్వేనయ్యా అన్నాడు. ఆమె థ్యాంక్ యూ జీసస్. అటువంటి విశ్వాసం మళ్ళా ఉందండి. గ్రహించుకున్నాడు దేవుడు చేసే కార్యాలు, గ్రహించుకున్నాడు. మరి అటువంటి దేవుడిని ఏం చేశాడు? ఎత్తు నుంచి పై ఎత్తుకి ఎక్కించాడని, మహారాజుగా చేశాడని, ఒక అందమైన నగరి దేవదారు కలపతో చేసి దానిలో దేవుడి యొక్క మందసాన్ని ఉంచాడండి. ఆమె థ్యాంక్ యూ. దేవుడు ఆనందపడిపోయాడు, సంతోషపడిపోయాడు. దేవుడు ఆనందానికి హద్దులే లేవక, తరతరముల వరకు, యుగ యుగముల వరకు నీ సింహాసనం నిత్యము నిలుచుంటుంది అన్నాడు దేవుడు. దావీదు కుమారుడు యేసు చూసారా? ఎక్కడ దావీదండి? గొర్రెలు కాసుకునే పిల్లాడు దేవుడు స్తుతి కీర్తన పాడితే దావీదు కుమారుడు యేసు అన్నాడు దేవుడు. మత్తయి సువార్తలో మనం చూసినట్టయితే, అవునా? నజరేయుడైన యేసు దావీదు కుమారుడా యేసయ్య అంటాం మనం, అవునా? ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుడి యొక్క అనుగ్రహం, మహిమ, ఆయన సంతోష పెట్టాలి మనం, అవునా? మరి సొలొమోను ఏం చేశాడు? అయ్యా డబ్బు కావాలయ్యా, ఐశ్వర్యం కావాలయ్యా, శత్రువు ప్రాణం కావాలయ్యా. దేవుడు ప్రత్యక్షమే అడిగితే మనం ఏమంటాం? డబ్బు కావాలి, మంచి బలంగా కావాలి, మంచి పరువు ప్రతిష్టలు కావాలి, లేదంటే మన శత్రు ప్రాణం అడుగుతాం. కానీ దావీదు ఏమడిగాడు? అయ్యా గ్రహించే, ఏం కావాలి? గ్రహించే జ్ఞానము కావాలయ్యా. ఎందుకు? నువ్వు ఇచ్చిన ఈ జనాలకి న్యాయం తీర్చడానికి. అబ్బా, దేవుడు దావీదుని మించిపోయాడు ఇక్కడ సొలొమోను. ఆమె థ్యాంక్ యూ. మనం గ్రహింపు కలిగి ఉన్నావా? దేవుడికి ఇష్టలుగా నడుచుకోవడానికి మనం గ్రహించగలుగుతున్నావా? దేవుడికి ఏది ఇష్టమో మనం అనుసరించడానికి దేవుణ్ణే అబ్బా అని ఆశ్చర్యంలో పంపించిన వారు వీళ్ళందరూ, అవునా? అందుకే దేవుడికి ఆశ్చర్యం కలిగించిన వారికి జనులందరిలో మహా పేరును తెప్పించాడు, గొప్ప పేరు, ఘనత. ఇప్పుడు కూడా ఎప్పుడో సొలొమోను చచ్చిపోయాడండి, అప్పటి నుంచి ఇప్పుడు 2025 వరకు కూడా సొలొమోను సొలొమోను సొలొమోను, జ్ఞానవంతుడు అంటే సొలొమోను, అవునా? ఎంతటి మహిమండి, ఎంతటి ఘనత. ఎవరైనా చచ్చిపోతే వారం రోజులు తలుచుకుంటాం, నెల రోజులు తలుచుకుంటాం, సంవత్సరం తలుచుకుంటాం, 2వ సంవత్సరం మామూలే, అవునా? కానీ ఇప్పుడు వరకు కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైంది జ్ఞానవంతుడు అంటే సొలొమోను. ఎందుకని? దేవుణ్ణి గ్రహించాడు, దేవుణ్ణి అనుసరించాడు. అయ్యా నీకేమొద్దయ్యా, జ్ఞానము కావాలయ్యా అన్నాడు, అంతే. అబ్బా సొలొమోను నువ్వేం అడగలేదయ్యా, ధనం అడగలా, శత్రు ప్రాణాన్ని అడగలా, వాడిని చంపి వీడిని చంపి, అక్కడ బంగ్లా కావాలి, ఎక్కడ కావాలి అని అడగలా. అందుకే నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాడయ్యా, తెలివినిస్తున్నాడయ్యా. నీ వంటి వాడు ఎప్పుడు ఉండడు జ్ఞానవంతుడు. ఆమె థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం ఏం అడుగుతున్నామని తెలుసుకోవాలి. మన కోరిక ఏంటని కాదు, ఆయన ఏం అడుగుతున్నా, ఆయన ఏం చేయగలుగుతాడు అది అడగాలి మనం. అడిగాడు సొలొమోను, మహారాజుగా కూర్చోబెట్టాడు, జ్ఞానవంతుడిగా కూర్చోబెట్టాడు, ఐశ్వర్యవంతుడిగా. నువ్వు అడగలేదు కానీ నేను నీకు ఇస్తున్నా, ధనాన్ని ఇస్తున్నా, ఐశ్వర్యాన్ని ఇస్తున్నా, ఘనతని ఇస్తున్నా, సమాధానం ఇస్తున్నా. నువ్వు పాలించే రోజుల్లో కూడా యుద్ధమే లేదు సొలొమోను చేసే టైంలో. థ్యాంక్ యూ. ఎంతటి సమాధానం, ఆనందంగా సంతోషంగా. ఎక్కడికి వెళ్ళినా డబ్బు డబ్బు, బంగారం. ఆ దేశం నుంచి రాజులు చెప్తున్నారు, ఈ దేశం నుంచి రాణులు చెప్తున్నారు. బంగారం, వజ్రాలు, వైద్యుర్యాలు, ముత్యాలు, అబ్బబ్బబ్బ లెక్కలేనంతండి. బాత్రూము, కూర్చునే సింహాసనం, వేసుకునే డ్రెస్సు మొత్తం బంగారమే. ఎక్కువైపోతే ఏం చేస్తారు? పల్లెలు కూడా అయ్యే తింటారు బంగారంతో, అవునా? మరి అంత ఘనత వచ్చేసింది. ఎలాగా? గ్రహింపు, అర్థం చేసుకోవాలి. నువ్వు దేవుడిని నువ్వు అర్థం చేసుకోవట్లా, వ్యర్థం చేస్తున్నావు మనం ఇక్కడ. అయ్యా నాకు ఇంటికి వచ్చిందే కట్టము, 2 సంవత్సరాల నుంచి బాధ పెడతా, ఇన్నోవా కారు ఇవ్వట్లేదు అని అంటున్నావా?
అంటే దానికి తగ్గ సామర్థ్యం నీ దగ్గర లేదు. ఇంకా నువ్వు కష్టపడాలి. ఆ కష్టపడినప్పుడు నీలో సామర్థ్యం వచ్చినప్పుడు దేవుడు ఆటోమేటిక్ నీకు ఇస్తాడు. ఆమేన్. థ్యాంక్ యూ. అయితే తీసుకున్న తర్వాత ఏం చేయాలి? సంకలు కొట్టుకుంటూ వెళ్ళిపోవడం కాదు, స్తుతించాలి దేవుణ్ణి. సొలొమోను ఏం చేశాడు? చక్కగా మళ్ళీ మందిరానికి వెళ్ళిపోయి దేవుడికి దానం వల్ల అర్పించి స్తుతించాడు దేవుని. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. గ్రహించుకోవాలండి దేవుడు మనసుని. అయ్యా నన్ను అర్థం చేసుకోవట్లేదు, అయ్యా నా మొగుడు నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటాం మనం. ఏంటి అర్థం చేసుకునేది? ముందు నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకో, దేవుణ్ణి అడుగు. అవునా? ఆయన ఏదైనా చేయగలడు. ఆయన మనం అర్థం చేసుకుని ఆయనకి ప్రయారిటీ ఇస్తే, ఆయన ప్రథమ స్థానం ఇస్తే అప్పుడు ఆటోమేటిక్గా అవతల వారు లొంగుతారు. మన దేవుడికి ప్రయారిటీ ఇస్తే అవతల వారి మనసులు కూడా కరిగింప చేయగలడు. అవునా? థ్యాంక్ యూ. అలాగే 1 రాజులు రాసిన గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనము. 1 రాజులు 20వ అధ్యాయము గ్రహించుకోవాలి దేవుడి యొక్క జ్ఞానం ఎలాంటిది, గ్రహించుకోవాలి దేవుడు ఎలాగ ఏం చేస్తున్నాడు, ఆయన క్రియలేంటి, ఆయన కార్యాలు ఏంటి. అసలు ఈ గ్రహింపు అంటే ఏంటండి? అది కూడా ఒక జ్ఞానమే. దర్శన భావం చెప్పటం, దాన్ని గ్రహించుకోవడం కూడా ఒక, అర్థం చేసుకోవడం కూడా ఒకటి జ్ఞానమే. కళ, దాని అర్థం చెప్పడం కూడా ఒక జ్ఞానమే, గ్రహింపే. జీవితాన్ని అర్థం చేసుకోవడం కూడా, మన జీవితం ఎలా నడుస్తుందని అర్థం చేసుకోవడం కూడా అది ఒక గ్రహింపే. ఏమండి? అలాగే మరి అనుభవం. మరి పెద్దవాళ్ళు ఉన్నారు, అయ్యా అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెబుతారు. అది అర్థం చేసుకోవడం కూడా ఒక గ్రహింపే. అవును, మా అమ్మ చెప్పింది, నేను ఆ పని చేయొద్దన్నాను, చేశాను, దానివల్ల ఎలా జరిగింది అంటే అదే అంటారు, పెద్దవారి మాట పెరిగన్నం మూట అంటారు. అవునా? ఎందుకని? మంచి జరగడానికే చెబుతారు, వాళ్ళు గుంటలో పడ్డానికి చెప్పరు. గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి. అలాగే ప్రార్థన, దేవుడి దగ్గర మనం ఎంత సమయంలో గడుపుతున్నామని గ్రహించుకోవాలి. ఎటువంటి కార్యాలు సమయాన్ని పెంచుతుంటే జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఏ సమయంలో దేవుడు చేస్తున్నా మనం ప్రార్థన ఆ దేవుడు అంగీకరిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. అలాగే మన ప్రార్థనా జీవితం ఎలాగుంది, మన ప్రయాణం ఎలాగుంది, ప్రభువులు ఎదుగుతున్న కొద్ది అని అర్థం చేసుకోవాలి. అలాగే స్వస్థత, నెమ్మది వచ్చిందా లేదా, స్వస్థత వచ్చిందా లేదా, సమృద్ధి ఉందా లేదా, ఆరోగ్యం ఉందా లేదా, అన్నీ ఉన్నాయా లేదా అని ఒక గ్రహింపు కూడా కావాలి. మన పాత జీవితం ఎలాగుంది, ప్రభువుని ఎరక్క ముందు, వచ్చిన తర్వాత ఎలా చేశాడు దేవుడు అనే ఒక గ్రహింపు ఉండాలి. మన జీవితాన్ని మనం మర్చిపోకూడదు, మన స్థితిగతులను మర్చిపోకూడదు. మర్చిపోయిన సొలొమోను అయ్యాడు, మహారాజు అయ్యాడు, జ్ఞానవంతుడయ్యాడు. మర్చిపోయాడు స్థితిగతులు, మరణానికి పాత్రుడయ్యాడు. అవునా? మరి 1 రాజులు రాసిన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. ప్రవక్త అయిన వాడు ఒకడు ఇశ్రాయేలు రాజైన అహాబునొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించుచున్నట్లుగా నేను దానిని నీకు అప్పగించేదను. ఆమేన్. థ్యాంక్ యూ. చూసారా? ప్రభు ఆ బండి కావాలయ్యా, బండి కావాలయ్యా, బండి కావాలయ్యా అని అడుగుతాం మనం. దేనికి? బండి కావాలి, తోలాలిగా, మరి ఈజీగా వెళ్ళడానికి, సైకిల్ తొక్కుతున్నప్పుడు. అవునా? అయితే నేనే యెహోవానని తెలుసుకున్నట్లు నేడు నీ శత్రువును నీ చేతికి అప్పగిస్తానన్నాడు. నాకెందుకే శత్రువుడు, నాకు భయకుంటే చాలు, నేను అడిగిన బండే. కానీ అహాబు రాజు ఇక్కడ సిరియల్ వచ్చి అలా ఏం చేయాలనుకుంటున్నాడు, అలా రాజ్యాన్ని ఆక్రమించే బదులు ఆయన భార్యని, ఆయన బంగారాన్ని, ఆయన కలిగి ఉన్న సమస్తాన్ని అన్ని నాయే అన్నాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత నాకేది నచ్చితే దాన్ని తీసుకెళ్ళిపోతాను అన్నాడు. చూసారా? ఇది ఎలాంటి బుద్ధి? వక్ర బుద్ధి, అత్యాశ. అందుకేమన్నాడు, అలాంటిది కుదరదు అన్నాడు. లేదు, యుద్ధానికి వస్తాం అన్నాడు. యుద్ధానికి వస్తే సైన్యం తక్కువ, వాళ్ళు 1,00,000 మంది పైనే ఉన్నారు. ఇక ఏమన్నాడు, సరే అన్నాడు అని
ప్రభు ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడు? యెహోవా మీ చేతికి అప్పచెబుతాను అన్నాడు. గ్రహించుకున్నట్లు వారిని మీ చేతికి అప్పచెబుతాను అన్నాడు. ఆమె థ్యాంక్ యూ జీసస్. అది ఎగిరిపోయింది చూడు ఒకసారి. కింద పడిపోయింది, అది పైపులు వచ్చి దీన్నే పడిపోయినట్టు. థ్యాంక్ యూ జీసస్. మరి ఇక్కడ ఏం జరిగిందంటే శత్రు సమూహాన్ని చేతికి అప్పచెబుతున్నా, గ్రహించినట్లు నేనే దేవుడునని. మరి చూసారా, కొన్ని జరగని కార్యాలు ఉంటాయండి. దేవుడిని అడుగుతాం, అయ్యా ఇవ్వయ్యా చెయ్యయ్యా అంటాం, అవునా? చేసిన తర్వాత సార్లు మా వాడు ₹1,00,000 లోన్ తీసుకున్నాడు, అందుకే వచ్చింది బైక్. నెల ఈఎంఐ కట్టడానికి డబ్బులు ఎలా సిద్ధపడుతున్నాడండి దేవుడు? అంతకుముందు కట్టే ధైర్యం లేదు, అవునా? ఇచ్చే నాదుడు లేడు. ఆ వచ్చిన కట్టగల సామర్థ్యం ఉందా నీలో? లేదు. ₹10 తీసుకుంటే ₹30 ఖర్చు అవుతుంది మన ఇంట్లో, అవునా? సక్రమంగా 12 నెలల ఈఎంఐ పెడితే ఆ 12 నెలల ఈఎంఐ దేవుడు ఎటువంటి అవంతరాలు లేకుండా దేవుడు నడిపిస్తున్నందుకు ఎంత సామర్థ్యాన్ని నీకు ఇస్తున్నాడు. నీకు అర్థమవుతుందా? నీలో ఉండి నీలో గ్రహించిన శక్తి నీలో నీ ఆత్మతో నీ తలంపుతో దేవుడు కలిసి ఉండి నీతోనే చేపిస్తాడు ఏ విషయానైనా. ఆమేన్. థ్యాంక్ యూ. అంతేనా? ఏ మ్యాగ్నెట్ వచ్చి అయస్కాంతం ఐరన్ అతికిచ్చేసి మన అన్నం తీసుకెళ్ళిపోతా? ముందు మనలో మార్పు చెందాలి, హృదయం మార్పు చెందాలి, తలంపులు మార్పు చెందాలి, ఆత్మ మాలిన్యం మార్పు చెందాలి, ఆత్మ కూడా పరిశుద్ధంగా అవ్వాలి, అవునా? అవన్నీ ఎలాగైతే బండి నడిచిద్దా? నడవదు. ట్రైన్కి అబ్బా జమ్మని వెళ్తుందని అనుకుంటాం, కానీ దానికి ఏం కావాలి? ఇంధనం కావాలి. అలాగే నువ్వు పరలోకానికి వెళ్ళడానికి ఏం కావాలి? ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, అవునా? దేవుడితో సంబంధం ఉండాలి, గ్రహించుకోవాలి ఆయనకే మనకి ఎలాగుందని. అప్పుడే మనం వెళ్ళగలం. ఆమేన్. థ్యాంక్ యూ. అలాగే 2 దినవృత్తాంతాలు 6:33 2 దినవృత్తాంతాలు 6:33 నివాస స్థలముకు ఆకాశము నుండి నీవు వారి ప్రార్థన అంగీకరించి నీ జనులకు ఇజ్రాయేలు తెలుసుకున్నట్లు భూజనులందరూ నీ నామము తెలుసుకొని నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరము నీ పేరు పెట్టబడి నీ గ్రహించినట్లుగా ఆ యవ్వనులు నీకు మొరపెట్టిన దానిని నీవు దయచేయుదుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఏంటంటే దేవుడి మందిరము, దేవుడు నిర్మించిన మందిరము, దేవుడి యొక్క ఆత్మతో నిర్మించిన, అభిషేకంతో నిర్మించింది అంటే కార్యాలు ఎలా జరుగుతాయంట? అక్కడ దేవుడు ఉన్నాడని తెలియజేయడానికి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, గ్రహించినట్లుగా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అదే అన్నారు ఇక్కడ, నీ నామము తెలుసుకున్నట్టు నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు పేరు పెట్టబడినని గ్రహించినట్లుగా. మరి నిజంగా మరి దేవుళ్ళు మనం నడుచుకున్న కానించి ఇప్పుడు వరకు దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడండి. మరి అలాగే మరి శాలేం రాజు ప్రేయర్ హాల్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడని ఆ స్థలం దేవుడు ఉన్నాడు. అలాగే మరి ఇక్కడ సేవ ప్రారంభించిన కాంచి కేశపల్లో మరి దేవుడు కూడా ఇక్కడ అద్భుతాలు మా పట్ల దేవుడు చేశాడండి. నిజంగా కృష్ణ వివాహం చేశాడు దేవుడు. అలాగే యేసుమణి గారికి మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. మరి చావు బతుకుల దాకా వెళ్ళొచ్చిన మరి యేసుమణి గారు మరి నిజంగా దేవుడు రూపాయి ఖర్చు లేకుండా నిలబెట్టాడండి. అలాగే నన్ను కూడా మా కుటుంబాన్ని ఎంతగానో నిలబెట్టాడండి. థ్యాంక్ యూ. అంటే దేవుడు నిలబెట్టిన అభిషేకం ఉండబట్టే గ్రహించుకున్నట్లు ఇక్కడ కార్యాలు దయచేయాలన్నాడు. మొరపెట్టి వారికి, ప్రార్థన చేయి వారి అందరికీ ఇక్కడ కార్యాలు జరిగినట్టు చేయమన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ. చూసారా? అంటే
దేవుడు అక్కడ ఉన్నాడా లేదా, ఇక్కడ కార్యం జరుగుతుందా లేదని ఎలా తెలుస్తుంది అంటే దేవుడి యొక్క ఆత్మ ద్వారా కార్యము జరుగుతాయి. మేన్ గ్రహించుకోవాలి మనం. అలాగే నెహెమ్యా రాసిన గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం. అటువలే వారు దేవుడి గ్రంథము స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. ఆమేన్. చూశారండి, నెహెమ్యా కాలంలో ధర్మశాస్త్రాన్ని తెప్పించి జనులందరూ అర్థం చేసుకున్నట్లు దాన్ని చదివి వినిపించారంట. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? పశ్చాత్తాప పడి ఏడుస్తున్నారంట, అయ్యో అని. ఇప్పుడు వరకు మనం ఇటువంటి వాక్యాన్ని కోల్పోయామని, ఇప్పుడు వరకు దేవుడి హృదయాన్ని మనం ఎరగలేదని, దేవుడికి వ్యతిరేకంగా నడుచుకున్నామని వారందరూ బాధపడ్డారు. మరి ఈరోజు వాక్యాన్ని మనం చదువుతున్నామా? తెలియని వారికి వినిపిస్తున్నామా? మరి వాక్యాన్ని అర్థమయ్యేది చెప్తున్నామా? గ్రహించుకునే అర్థాన్ని మనం చెప్పాలి, లేదంటే అది వ్యర్థమైపోద్ది వాక్యం. ఇప్పుడు మనం ఆ అంశం ఏంటిది? అదే గ్రహింపు కావాలి, అర్థం కావాలి. అర్థం ఉంటేనే దేవుడితో మనం సజావుగా నడవగలం. అవునా? ఆ కమ్యూనికేషన్ అనేది ఉండాలి, ఆ సమాధానం ఉండాలి. ఆ నెట్వర్క్ ఫోన్లో సిగ్నల్ ఎంత అవసరం ఫోన్ కాల్ వెళ్ళడానికి, అలాగే లైవ్ రావడానికి కూడా, అలాగే దేవుడితో కూడా మనం అర్థం చేసుకుంటేనే చక్కగా కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఐ మీన్ థ్యాంక్ యూ జీసస్. అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం మనం చదువుతున్నాం, బైబిల్ చదివి అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. మనం దేవుడు చేసిన కార్యాలు అర్థం చేసుకోవాలి, దేవుడి యొక్క తలంపులు అర్థం చేసుకోవాలి, దేవుడి యొక్క మనసుని మనం. అలాగే యోబు రాసిన గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనాలు. యోబు రాసిన గ్రంథము 23వ అధ్యాయము. ఆయన సన్నిధి నేను నా వాయిద్యము విశదపరచెదను, వాదములతో నా నోరు నింపుకొందును. ఆయన నాకు ప్రత్యుత్తరము ఏమి పలుకును అది నేను తెలుసుకుందును. ఆమె థ్యాంక్ యూ. ఆయన నాతో పలుకు మాటలు గ్రహించుకుందును. మనం ప్రార్థన చేస్తున్నామండి, ఏమంటే ప్రార్థన ప్రభువా 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 అన్నప్పుడు అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? గ్రహిస్తున్నామా? దేవుడు ఏం చెబుతున్నాడు అర్థం చేసుకుంటున్నారా? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం చేసుకుంటున్నారా? గ్రహింపు కావాలి. ఏం కావాలండి? గ్రహింపు. సమాధానం ఏమొస్తుంది? దేవుడికి ఇష్టమా కాదా, అవునా కాదా, వెళ్ళొచ్చా లేదా, తాగచ్చా లేదా అని ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకోవాలి. అవునండి? గ్రహింపు. దేవుడిని అడుగుతున్నాం, దేవుడి చిత్తమా కాదా అని మనం గ్రహింపు కలిగి ఉండాలి. ఆయన మాట్లాడేదాకా మనం గ్రహించుకోవాలి ఆయన మాట ఏంటని. కొన్ని మాటలు మాట్లాడతారు సైలెంట్గా ఉండి, వారం తర్వాత అయినా ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అది దానికి అవునా గ్రహింపు కలిగి ఉండాలి. అడగటమే కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు అని మనం కొన్నిసార్లు ఇండైరెక్ట్గా చెప్తాడు. మన నిజంగా నెబుకద్నెజరుకి దేవుడు ఏం చెప్పాడు? తన రాజ్యం ఎలాగుంటుందో అని చెప్పాడు. అలాగే దాన్ని అర్థం చేసుకోవడానికి ఏం కావాలి? దానియేలు గారు చెప్పాడు. అటువంటి జ్ఞానము అర్థం చేసుకుంటే కదా అర్థమైంది, అర్థం చేసుకోకపోతే ఎలాగైంది? అలాగే యోబు రాసిన గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనం. మేము చెవులారా దాని గురించి వార్త విండును, నాశనమును మరణమును అనుడు దేవుడే దాని మార్గము గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. ఎవరికి తెలుసంటే దేవుడికి తెలుసు, గ్రహించును. మరణం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ వర్షం వచ్చి నీళ్ళు ఎక్కడ పోతాయి, మంచు ఎక్కడ కురిసిద్ది, మెరుపు ఎక్కడ వచ్చింది, ఉరుము ఎక్కడ వచ్చింది, అన్నీ తెలుసు. మనకు తెలియవయి ఎక్కడ కలపాలి ఎక్కడ కలిసిద్దని. అవునా? ఆయనకే తెలుసు, సర్వము గ్రహించిన వాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 2-5 వచనాలండి. ద్వితీయోపదేశ కాండము 29వ
29వ అధ్యాయము 29వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలండి. మోషే ఇశ్రాయేలు అందరిని పిలిపించి వారితో ఇట్లేడు, యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశము ఫరోకు అతని సేవకులందరికీ సమస్తము జనమునకు చేసిందనగా ఆ గొప్ప సోదరుడు తనకు చేసిందంది అనగా ఆ గొప్ప సోదరుడు సూచక్రియలు మాట్లాడును మీరు కన్నులారా చూచిదిరి. అయినను గ్రహించు హృదయము, చూచుటకు కన్నులు, విను చెవులు యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. నేను దేవుడిన యెహోవాను మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరాలు నేను మిమ్మల్ని ఆరణ్యంలో నడిపించదుని. మీ బట్టలు ఒంటి మీద పాతగిలలేదు, మీ చెప్పులు కాళ్లకు పాతగిల్లిపోలేదు, మీరు రొట్టె తినలేదు, ద్రాక్షరసమే మద్యమే కానీ తాగలేదు. దేవుడిలో మనం ఎలాగా నడుస్తున్నాము, సమృద్ధిగా ఉన్నామా లేదా ఎలాగా? మన కొంతమంది అసంతృప్తిగా ఉంటారండి, అన్ని చేసేసిన తర్వాత దేవుడు, ఎందుకంటే ఇంకా ఏం చేయట్లేదు దేవుడు మాకని. అలాగే దేవుడు ఏం చేయలేదని కూడా కొంతమంది ఉంటారు. అయితే ఇక్కడ ఏమన్నాడు దేవుడు, అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచావు, బట్టలు పాతకెళ్ళా, చెప్పులు సిరిగిపోలేదు, బట్టలు సిరిగిపోలేదు, నువ్వు రొట్టె తిల్లా, దేవదూతల మన్నా తిన్నారు, నువ్వు ద్రాక్షరసం తాగలా, దేవుడు చక్కగా సమస్తాన్ని ఇచ్చాడు. ఆ అరణ్యంలో నడిపించడానికి సామర్థ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చాడు. ముసలాలేదు, మొక్కలేదు, పిల్లలేదు, కుర్రాలేదు, జల్లలేదు, అందరూ పొలేమంటూ అరణ్యంలో దేవుడిని స్తుతించుకుంటూ వెళ్ళారు. మరి అటువంటి జ్ఞానం మీకుందా అని దేవుడు అడుగుతున్నాడు. అంటే ఏం కావాలి? గ్రహించే ఆత్మ కావాలి, గ్రహింపు కావాలి మనకి. అవునా? అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. ఆమేన్. కళ అర్థం చేసుకోవాలి, ప్రార్థన అర్థం చేసుకోవాలి, దేవుడితో ఎలా మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవాలి, దేవుడు చెప్పే సమాధానాన్ని అర్థం చేసుకోవాలి, అలాగే దేవుడికి మనకున్న అనుబంధం కూడా అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్పబోయే దాని గురించి కూడా మనం తెలుసుకోవడానికి కూడా అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేస్తామని. మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి, కృప కలిగిన తండ్రి, పాదాలకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రమయ్యా. అయా జ్ఞానమును దయచే, తెలివిని దయచే, శక్తిని దయచే, అయా న్యాయమును గ్రహించుటకు, నీ ప్రజల యొక్క న్యాయము తీర్చుటకు మాకు జ్ఞానమును దయచేయడం బా. అయా యేసయ్యా, అయా మేము జ్ఞానహీనులమయ్యా, బుద్ధిహీనులమయ్యా, ఎందుకు పనికిరాని వాళ్ళమయ్యా, వెర్రి వాళ్ళ లాంటి వాళ్ళమయ్యా. నిజంగా ఎక్కడో ఉన్న గొర్రెల కాపరిని తీసుకెళ్లి మహారాజుగా చేసావు దేవా, మహారాజుని కొడుకుని ఇంకా మహాజ్ఞానిని చేసావు దేవా. అయా వెర్రివాణిని జ్ఞానవంతుడిగా చేస్తానన్నా దేవా. నిజంగా ఎందుకు పనికిరాని వాడిని, దిక్కుమాలని, దరిద్రుడిని పైకి లేవనెత్తే దేవుడు అయ్యా. అయా ప్రభా, అటువంటి తెలుసుకునే జ్ఞానాన్ని మాకు దయచేను ప్రభా. నిన్ను ఎరిగి, నీ మాటను ఎరిగి, నీ మనసుని ఎరిగి ముందుకు నడుచుకునే బిడ్డగా దయచేను ప్రభా. జ్ఞానమును దయచే, తెలివిని దయచే, శక్తిని దయచే, బలమును దయచే, అయ్యా ప్రార్థనాత్మను దయచే. మరి ఇప్పుడు వరకు కొనసాగిస్తున్నందుకు దేవా స్తోత్రములయ్యా. నీ ప్రార్థనలు నడిపిస్తున్న దేవాంధ్రుని బట్టి దేవా స్తోత్రములయ్యా. మమ్మల్ని, మా కుటుంబాన్ని సవిసంగా నిలబెట్టి ముందుకు నడిపిస్తున్న దేవా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఇంకా రానున్న రోజుల్లో అద్భుతకరముగా, ఆశ్చర్యకరముగా, అద్భుతాలు దయచేనువా, ఆశ్చర్యకారములు దయచే, ఈ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చే బిడ్డలుగా పెంపొందించి రూపొందించను ప్రభా. నజరేశ్వర క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు తన సమస్త జ్ఞానముతోని మనల్ని, మన కుటుంబాన్ని, కేంద్ర స్థాన నాయకుల్ని, ఇరుగు పొరివారిని, బంధుమిత్రుల్ని, స్నేహితుల్ని, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క వారిని, అలాగే శబ్ద తరంగాలు ఏ గృహం వరకు తాకుతున్న ప్రతి ఒక్కరిని దేవుడి యొక్క జ్ఞానముతో నింపుతును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధి సదాకాలము మనకు, మన కుటుంబాన్ని, సావాసాన్ని సదాకాలంతోనే ఉండను గాక. ఆమేన్. పరలోకమున్న ప్రభు తండ్రి, నీ నామ పరిశుద్ధంగా, నీ రాజ్యం వచ్చుగా, నీ చిత్త పరలోక నిలదు, భూమి అందు నిలవేది గాక. మా దేహాన్ని మాకు దయచేయనువా, మా అవసరం క్షమించిన ప్రకారం మా రుణాలు కూడా క్షమించదేవా, దృష్టి యొక్క శోధన పడిపోకుండా తప్పించదేవా. రాజ్యము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావం సమస్తం నీకు ఇచ్చింది. ఏ సత్య పరిశుద్ధ నామమున తండ్రి.
యేసు మహారాజుకి, దావీదు కుమార్కి, ప్రభులకి, యేసు మహారాజుకి, క్రీస్తు శాసనం గ్రహించే హృదయాన్ని, ఆత్మని, జ్ఞానాన్ని, తెలివిని మాకు దయచేయండి తండ్రి. ఆమేన్.